హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు రిజిస్టర్ అవుతూనే 200 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే సైన్ అప్ బోనస్ కింద అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 500 రూపీస్ అయితే వస్తుంది. సింపుల్గా ఒక 5 మెంబర్స్ని రెఫర్ చేసినా కూడా మీకు 2500 రూపీస్ అయితే ఈజీగా మీరు మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అప్పుడు వచ్చేసి మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి మనం ఎలా వర్క్ చేయాలి, ఎలా అర్నింగ్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, అండ్ సైన్ అప్ బోనస్ మనకు ఎలా వస్తుంది, దాన్ని కూడా ఎలా విత్డ్రా చేసుకోవాలో సో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఏంజెల్ 1 అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో మనకు ఏంజెల్ బ్రోకింగ్ అనేది చెప్పొచ్చు. సింపుల్గా ఇది వచ్చేసి మాకు ఒక డిమాట్ అకౌంట్. ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసి మీకు 200 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. సో ఎలా సైన్ అప్ ప్రాసెస్ చేయాలి అండ్ మనం ఎలా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, సో ఎలా రెఫర్ చేయాలో టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యాప్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిందని సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్కి వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఫుల్ నేమ్ ఎవరిదైతే ఆధార్ కార్డ్ కానివ్వండి అండ్ పాన్ కార్డ్ కానీ ఎవరిదైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసిన తర్వాత మీ యొక్క సెలెక్ట్ సిటీ అన్న ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీ యొక్క సెలెక్ట్ సిటీ చేసుకున్న తర్వాత సో కింద మీకు ఇంట్రడ్యూసర్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ఇంట్రడ్యూస్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎందుకు ఎంటర్ చేయాలంటే మీకు సైన్ అప్ బోనస్ కింద 200 రూపీస్ రావాలంటే కంపల్సరీగా ఆ కోడ్ అయితే యూజ్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ ప్రాసెస్ అయితే చేయాలి. సో వన్స్ ఇక్కడ ఆ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఆ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మనకు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఎవరిదైతే మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ యూస్ చేస్తున్నారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్లో అందులో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానివ్వండి అండ్ లేదంటే ఫిజికల్ బ్యాంక్స్ ఉంటే ఫిజికల్ బ్యాంక్స్ అయితే ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 1 to 5 lakhs అయితే సెలెక్ట్ అయితే చేసుకొని తర్వాత ఆక్యుపేషన్ దగ్గర సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేదంటే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, సో మీరు ఏదైతే ఆక్యుపేషన్ ఉందో సో ఆక్యుపేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో పాన్ కార్డ్లో ఎలా అయితే ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా అయితే ఉందో సో అలా అయితే ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీరు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నారో సో దాన్ని వచ్చేసి మనం అంటే ఒక ఫోటో అయితే తీసుకోవాలి. అంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయాలి. ఎవరిదైతే పాన్ కార్డ్ యూస్ చేస్తున్నారో సో ఆ ఫోటో తీసుకుని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాయిన తర్వాత క్లయింట్ సిగ్నేచర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. వైట్ పేపర్ తీసుకున్న తర్వాత సో మీరు ఎవరైతే యూస్ చేస్తున్నారో సో వాళ్ళు వచ్చేసి సైన్ అయితే చేయాలి. సైన్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫోటో అయితే తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ నీకు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. సింపుల్గా మీరు మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ అంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో పేటీఎం అయితే మీరు డైరెక్ట్గా రిక్వెస్ట్ స్టేట్మెంట్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫిజికల్ బ్యాంక్స్ ఉంటే సో మీ యొక్క పాస్బుక్ ఫ్రంట్ సైజ్ ఫోటో అయితే ఉంటుంది కదా సో ఆ ఫోటో తీసేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇవన్నీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ మీరు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు విఐడి ఆధార్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో పైన ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ పైన అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేసి ఇక్కడ సింపుల్గా సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక 10 seconds వీడియో అయితే చేయాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సో మీరు వచ్చేసి ఎవరైతే ఆధార్ కార్డ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క పాన్ కార్డు అండ్ అతను వచ్చేసి సెల్ఫీ అయితే దిపాలి. సో ఇక్కడ మీరు చేతులు అయితే ఇలా మీరు వచ్చేసి సింపుల్గా ఆ పాన్ కార్డ్ అయితే చేతిలో పెట్టుకుని ఒక సెల్ఫీ అయితే ఒక 10 seconds వీడియో అయితే రికార్డ్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసి
చేసేసేయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో ఎవరిదైనా మీరు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే వస్తుంది. సింపుల్‌గా ఇక్కడ మీకు సో మీరు ఎవరైనా రెఫర్ చేయాలనుకుంటే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా క్యాన్సిల్ అయితే చేసేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్‌గా మీరు యాప్‌ని అయితే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి అయితే వచ్చేయండి. ప్లే స్టోర్‌కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంజిల్ బ్రోకింగ్ అని సెర్చ్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఏంజిల్ బ్రోకింగ్ సెర్చ్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు యాప్‌ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీకు లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఒక యూజర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. సింపుల్‌గా లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇవ్వాలని చెప్తుంది. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడైతే వస్తాయంటే సింపుల్‌గా మీరు ఏదైతే ఇప్పుడు సో రిజిస్టర్ అయ్యారు కదా. సో వాళ్ళు వచ్చేసి రివ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ రివ్యూ ప్రాసెస్ వచ్చేసి వితిన్ 24 అవర్స్‌లో కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో రిజిస్టర్ అయ్యేటప్పుడు సో అందులో వచ్చేసి మీకు మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఇందులో వచ్చేసి మీరు లాగిన్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో రెఫర్స్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను జరిగింది. దానికోసం ఇక్కడ మీకు పైన ఒక ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే రెఫరెంట్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ కానీ సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఈ యాప్ని అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి అతను కూడా ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత సో ఒక ట్రేడ్ కంప్లీట్ చేసి మీకు 500 రూపీస్ వోచర్ అయితే వస్తుంది. సో ఆ వోచర్స్ వచ్చేసి మనకు అమెజాన్ కానివ్వండి, మింత్రా కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో అమెజాన్ నుంచి డైరెక్ట్గా మనం పేటీఎంకి అయితే అంటే పేటీఎం పేమెంట్స్ కానీ లేవండి. సో ఏదైనా ఇదంటే మనకు ఫిజికల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో అతను మీ డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎలా అయితే సబ్మిట్ చేశారో సో అతను కూడా మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తే మీకు 500 రూపీస్ వోచర్ అయితే వస్తుంది. సో ఆ వోచర్ కూడా మీకు డైరెక్ట్గా ఈమెయిల్లో లేదంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దాంట్లో అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఆ కోడ్ యూస్ చేసుకుని డైరెక్ట్గా సో దాన్ని రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ అదే ప్రొఫైల్లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక 10 రూపీస్ లేదంటే ఒక 50 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఒక 50 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో అయితే వచ్చేయండి. అండ్ దీంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ బార్లో సో ఐడియా అయితే సెర్చ్ చేసేసేయండి. సో ఇక్కడ సింపుల్గా సర్చ్ బార్లో వచ్చేసిన తర్వాత ఐడియా అయితే సెర్చ్ చేయండి. ఐడియా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐడియా ఎన్ఎస్సి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు బై అనే ఆప్షన్ అయితే ఉంది. బై పైన అయితే క్లిక్ చేయండి. బై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఒక 2 అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెలివరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బై పైన అయితే క్లిక్ చేయండి. బై క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీ ప్రోడక్ట్ అయితే బై అయితే చేశారు. సింపుల్గా 1 మినిట్ తర్వాత మీరు పోర్ట్ఫోలియోలో అయితే వచ్చేయండి. పోర్ట్ఫోలియోలో వచ్చేసిన తర్వాత మీ యొక్క ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిందో లేదో అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. మళ్ళీ దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెల్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క అమౌంట్ ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని డైరెక్ట్గా మీరు మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో దీంతో మీ యొక్క ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ మీ యొక్క ట్రేడ్ అంటే ఎవరైతే నా లింక్తో జాయిన్ అయ్యి సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క కేవైసీ కంప్లీట్ అయ్యి వాళ్ళు కూడా ఒక ట్రేడ్ కంప్లీట్ చేసి నేను మీకు 200 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే సెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ మీరు కూడా మీ రెఫర్ అమౌంట్ రావాలి అంటే కంపల్సరీగా సో మీరు ఫ్రెండ్స్కి ఎవరైతే రెఫర్ చేస్తుంటారో అతను కూడా ట్రేడ్ కంప్లీట్ చేసిన మీకు సో 500 రూపీస్ వోచర్ అయితే వస్తుంది. సో ఆ వోచర్ వచ్చేసి మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ కింద మీకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఎలా సో అక్కడి నుంచి మనం ఎలా పేటీఎంకి మనం మనీ ఎలా సెండ్ చేయాలో సో చిన్న వీడియో వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే కండి. సో ఇలా మీరు పర్ రెఫర్కి 500 రూపీస్ అయితే ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ సైన్ అప్ బోనస్ కింద మనకు 200 రూపీస్ అయితే ఇస్తుంది. కాబట్టి సో అందరూ మ్యాక్సిమంగా ట్రై చేయండి. సో 100% పేమెంట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.